చూసారా ముక్క ఎంత బాగుందో. మినపప్పు నానేస్తున్నా. మామూలుగా దోశ పిండికి 6 గంటల సేపు నానాలి. మళ్ళీ దోశ ఎలాగొస్తుందో మీకు చూపిస్తానండి. అవునే మెంతులు అటుకులు ఇప్పుడు వేస్తుంది చూడు. ఈ గ్లాసు పావుసేరు అంటే 250 గ్రాములు. కేజీ బియ్యం వేస్తా. 2 3 ఈ గ్లాస్తో రేషన్ బియ్యం 3 గ్లాసులు వేసా. అంతే, బాగుండే. చెరిగంటే ఏమన్నా ఉంటాయి దాంట్లో అని చూసుకునేదానికి ఏం లేవు, బాగుంటాయి. ఒడ్డు ఈ ఉప్పుడు బియ్యం అంటే తమిళనాడు ఇస్తల్లా రేషన్ బియ్యం. ఇవి కూడా రేషన్ బియ్యమే. ఇవి వాళ్ళకి ఇస్తారన్నమాట. మనం ఈ ఎట్ట తింటామో వాళ్ళు కూడా అక్కడ తింటారు. వాళ్ళు కూడా కొంతమంది దోశకు ఉపయోగించుకుంటారు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటే నాకు కొన్ని పంపించింది. చెరిగి పెట్టుకున్న డబ్బాల ముందర ఒకసారి కొన్ని నీళ్లు పోసేసి తీసిన తర్వాత సాల్ట్, ఉప్పు, కల్లుప్పు చాలు. సాల్ట్ వేసి ఇట్టగాని రుద్దుకుంటే స్టోర్ బియ్యం వాసన ఏముండదు, బాగుంటుంది. ఉదయాన్ని మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా దోశకి. ఇప్పుడు మినపప్పు నానేస్తున్నా. మామూలుగా దోశ పిండికి 6 గంటల సేపు నానాలి దోశ బియ్యం. కానీ 4 గంటలు అయింది ఇప్పుడు నానబోసి. 2 గంటల ముందర మినపప్పు వేసుకుంటున్నా. 2 గంటల ముందు 2 గంటల ముందు ఉద్దిపప్పు నానబెట్టి మెంతులు వేస్తాం కొన్ని, సరిపోతుంది. వేసుకోవాలి. పొద్దున్న నానబెట్టుకున్నా. దీంట్లో ఏంది పురుగులా? కాదులే, రేషన్ బియ్యం వస్తున్నాయి, ప్లాస్టిక్ బియ్యం అని. అబ్బా, నేను ఎప్పుడు చూడలేదు మమ్మీ. ఇది లేయా? ఏంటిది జారిపోతుంది? బొరుగులా ఇవి? బియ్యమే వస్తున్నాయి ఇప్పుడు రేషన్ బియ్యం కొన్ని. ఒకటి తీయి, నా చెయ్యి బాగాలేదు. మీరు గమనించారా? లేని ఇది బొరుగులాగా ఉన్నాయి, తేలుతున్నాయి చూడు. నేను ఇప్పుడు వరకు చూడలేదు మమ్మీ, గమనించలేదు. ఇప్పుడు ఒకటి మన రేషన్ బియ్యంలోనే జగన్ వచ్చిన పుటాన్ తిట్టు వస్తుంది. అవునా? జగన్ ఇది తింటే మంచిది, బలం అని చెప్పి, ఇది తింటే మంచిదని చెప్పి ఇస్తున్నారు. సాయంత్రం నానబెట్టుకుని ఉద్దిపప్పు, మినప్పప్పు, ఉద్దిపప్పు అనే వస్తుంది. మెంతులు, అటుకులు కూడా వేసేస్తావు, అన్నీ కలిపేస్తావు. ఎంతసేపు పట్టద్ది ఎవరో మరిగ్గా? ఈ కేజీ 6 గంట పట్టద్దా? అటుకులు ఇప్పుడు వేస్తుంది. అన్నీ వేసేస్తున్నావే, మళ్ళీ కలిసిపోతాయా? మళ్ళీ కలిపేస్తాను పిండి. అది ఇట్లాగా అరగంట సేపు, ఇది అరగంట సేపు, మళ్ళీ ఇంకొక అరగంట సేపా? ఇది కొంచెం మెదిగిన తర్వాత వేసేస్తావా? తీసి పక్కన పెట్టు. ఓకే, 15 నిమిషాలు. అది 15 నిమిషాలు అంతేనా? ఓకే, డన్. చూపించు. అవునే, ఇట్లా కలుపుకోవాలి పొద్దుటికి. ఇప్పుడు మమ్మీ, ఇప్పుడు దోశలు రావా? వస్తాయి కానీ పొంగవు. అంటే కొత్తగానే ఉంటాయి కానీ పొంగవు, రేపడంత టేస్ట్. రాత్రి మనం వేసుకున్న దోశ పిండి ఎలాగుందో చూపిస్తారండి. తక్కువ 7 దాకా ఉండింది కదా, ఇప్పుడు చూడు 7 దాకా వచ్చింది. చూడు, ఇట్లా తీస్తే వెన్నలాగా ఇట్ట వస్తుంది. బాగా పొంగుద్ది.
ఇప్పుడు మనం ఈ రోజుకి ఎంత కావాలో అంత పిండి తీసుకుని మిగతా పిండి ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. త్వరగా చాలు మాకు. మా ముగ్గురికి ఎంత చాలు? ఇది ఒక 1 వీక్ వస్తుంది. అంటే 7 times వస్తుంది అనుకోండి. ఈ వీక్ అంతా తిన్నాం నేను దోశలే, ఇంకా ఉన్నాయి కదా చాలా, అవి తింటాం. 10 రోజులు ఉంటుంది మమ్మీ. 10 రోజులు ఉంటుంది. 10 రోజులు ఉన్నా పొలవదు పిండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు సోడా ఉప్పు ఏమీ లేదు కదా, ఎట్టా ఇప్పుడు వేసి కలుపుకుంటా. దోశ చేస్తున్నాం కదా, దీంట్లో ఉప్పు ఏంటది సోడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇది మాత్రం ఏం కలపకుండా అట్టే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి స్టీల్ దాంట్లోనే కాకుండా ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ ఉంటే దాంట్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ దోశ ఎలాగ వస్తుందో మీకు చూపిస్తానండి. ఇప్పుడు మనం దోశ పోసాం కదా, కారం అన్నీ వేసుకునేదాకా సిమ్లోనే పెట్టున్నా. ఇప్పుడు హైలో పెట్టుకొని ఇప్పుడు హైలో పెడుతున్నా. ఇట్లా చేసుకుంటే దోశ మాడకుండా అంతా బాగా ఎర్ర కాలు వస్తుంది. ఇట్లా చేసుకుంటే దోశ మాడకుండా అంతా ఎర్రగా వస్తుంది. చూసారా, ఈ రకంగా బాగా దోశ అంతా నిరుపుకోవాలి ఎరకారం. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. కారం దోసి తిప్పేయకుండా ఇట్లా మడుచుకుంటే సరిపోద్ది. చూసారా ఎంత బాగా వచ్చిందా? కొంచెం కారం కొంచెం పల్లి చట్నీ వేసుకొని తినేద్దాం. చాలే. టేస్ట్ భలే ఉంది. ఇప్పుడే ఎరగారం. చూసారా ముక్క ఎంత బాగుందో, క్రిస్పీగా ఉంది. మన నెల్లూరులో అయితే దోశ ఇలాగే చేస్తారు, చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తినండి. ఇప్పుడు మనం తాగేని నవ్వితే అనుకో. సరే చెప్పు. సారీ సరే చెప్పు. ఇప్పుడు మనం తాగే వెళ్తాం. అవన్నీ సారీ చెప్పు. సరే చెప్పు. ఇంక రాదు నాకు. చెప్పు. ఇంక రాదు. చెప్పు. సరే చెప్పు. నువ్వు వాడు పెట్టేసి వెళ్ళిపో. చెప్పు. అయ్యో అంటే